హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇది మనకి ఒక స్టూడెంట్ అడిగిండు కామెంట్ సెక్షన్లో. ఆ స్క్రీన్ షాట్ ఇట్లా పక్కకి ఎట్లా దొరుకుతుంటే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఏవేవి అన్న అంటే A/2 ఒక ఫార్ములా ఉంది, ఏదో ఒక ఫార్ములా ఉంది. ఈ 2 ఫార్ములాలు గుర్తొచ్చి ప్రాబ్లం అయిపోతుంది ఇక. సో దీనికి ఫస్ట్ నేను LHS RHS సేమ్ కన్సిడర్ చేసుకోను. సొల్యూషన్ వి నో దట్ మనకేం తెలుసు భయ్ అంటే cot A/2 అంటే ఏంటో తెలుసు, cot B/2 అంటే ఏంటో తెలుసు, cot C/2 అంటే ఏంటో తెలుసు. ఒక గీత కొట్టు. తర్వాత cot A అంటే ఏంటో తెలుసు, cot B అంటే ఏంటో తెలుసు, cot C అంటే ఏంటో తెలుసు. ఈక్వల్స్ టు మధ్యలో గీత ఉండేటట్టు చూసుకో. ఈడ గీత, ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ ఉంటుంది. ఇక్కడ హాఫ్ రేషియో వచ్చింది అనుకో, సైడ్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. సో ఫార్ములా SC ఇంటూ S మైనస్ A ఉంది కదా, A బై డెల్టా S మైనస్ A బై డెల్టా. సేమ్ ఫార్ములా SC ఇంటూ S మైనస్ B బై డెల్టా, SC ఇంటూ S మైనస్ C బై డెల్టా. దీని ఏంటి అన్న అంటే యాంగిల్ది, ఇది హాఫ్ యాంగిల్ది, ఇది ఫుల్ యాంగిల్ది ఇక. సరేనా? దీని ఫార్ములా ఏంది బై అంటే A ఉంది కదా మైనస్ A స్క్వేర్ రాయి, B ఉంది కదా మైనస్ B స్క్వేర్ రాయి, C ఉంది కదా మైనస్ C స్క్వేర్ రాయి. ఏ తర్వాత ఏమొస్తుంది B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ అంటే ఉన్న రేషియోస్కి బై 4 డెల్టా. 4 డెల్టా గిట అన్నిటికీ సేమ్. B ఉంది కదా, B తర్వాత ఏమొస్తుంది C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్, C తర్వాత ఏమొస్తుంది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. గివే ఫార్ములా. ఎందుకని ఇట్లా సగం సగం చెప్పినామంటే మనకి ట్రిక్స్ ముఖ్యం. సరేనా? ఫార్ములాస్ ట్రిక్స్ వచ్చినాయి అనుకో ఎగ్జామ్లు ఈజీగా చేసి చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి చెప్తా చూడు. ఇక్కడ cot A, cot B, cot C ఉంది. సో ఇది కంప్లీట్ యాంగిల్ది. సో ఇవి ఫార్ములాస్, సైడ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ A/2 అంటే హాఫ్ యాంగిల్. హాఫ్ యాంగిల్కి ఏముంటుంది అన్న ఫార్ములా అంటే SC ఇంటూ S మైనస్ A బై ఇది ఉంటుంది. మళ్ళీ S అంటే గిట్ట ఒక ఫార్ములా ఉంటుంది. SC ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ B ప్లస్ C/2. ఈ బోర్డ్ జరుగుతుంది, జర అడ్జస్ట్ కాదు. కొత్త సెటప్ చేసిన నా రూమ్లో అయితే లేదని. సరేనా? ఈ ఫార్ములా, ఈ 3 ఫార్ములాలు అండ్ అని పెట్టుకొని రాసుకో. ఇప్పుడు LHS కన్సిడర్ చేసుకుందాం, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాం, వస్తారా చూసుకుందాం. సరేనా? ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని లేకపోతే గుర్తు పెట్టుకొని ఇక్కడ ట్రై చేయండి. ఎందుకంటే మొత్తం దులిపేస్తున్నాం అట్లా చాలా సరిపోతుంది. కన్సిడర్ LHS ఇదే రాసుకో. ఇక మీరు రాసుకోరి, నేను జాగా సరిపోతలేదని చెప్పి ఇట్లా రాసిన. మళ్ళీ ఇది రాయద్దు రే, ఖాళీ ఇది ఒక్కటే రాయాలి. రాసినాక మనం చూసుకుందాం పేద గీతకి. ఇప్పుడు ఎందుకంటే ఇండ్ల గిట ఫార్ములా, ఇండ్ల గిట న్యూమరేటర్ డినామినేటర్ ఉంది, ఇండ్ల గిట న్యూమరేటర్ డినామినేటర్ ఉంది కదా, అవి రాసేసుకుందాం. cot A/2 అంటే SC ఇంటూ S మైనస్ A బై డెల్టా, B/2 SC ఇంటూ S మైనస్ B బై డెల్టా ప్లస్ SC ఇంటూ S మైనస్ C బై డెల్టా రాసేస్తాం. డినామినేటర్ ఫార్ములా A కదా మైనస్ A స్క్వేర్ బై 4 డెల్టా B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ప్లస్ B కదా మైనస్ B స్క్వేర్ A స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ బై 4 డెల్టా ప్లస్ లాస్ట్ ఏం C స్క్వేర్ గా మైనస్ C స్క్వేర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ బై 4 డెల్టా. అయిపోయింది కదా. ఇది అంతా ఎట్లుందనా అంటే న్యూమరేటర్లో న్యూమరేటర్ డినామినేటర్ ఉంది, డినామినేటర్లో న్యూమరేటర్ డినామినేటర్ ఉంది కదా. ఫస్ట్ మధ్యలో ప్లస్ 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 ఉంది కదా, అవన్నిటిని ఒక టర్మ్ లెక్క రాయి. అంటే LCM తీసుకోవాలి. డినామినేటర్లో సేమ్ ఉంది కాబట్టి ఒకటి A డెల్టా వస్తుంది. మిగతా మొత్తం యాడ్ చేసేసి ఇంటూ వేసేసి, నేను ఇంటూ వేసేస్తున్నా. S ఇంటూ S, S స్క్వేర్ మైనస్ SA ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ S ఇంటూ S, S స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ S ఇంటూ B, SB ప్లస్ S ఇంటూ S, S స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ SC రాసేస్తాం. డినామినేటర్లో ఇటు ఏముంది, అన్ని డినామినేటర్లలో 4 డెల్టా సేమ్ రాసేస్తాం. మిగతా అన్ని ప్లస్ ఉన్నాయి కదా రాసేసి A స్క్వేర్ B స్క్వేర్ C స్క్వేర్
మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ రాసేటప్పుడు ఇంకో చిన్న తప్పు ఏమవుతుంది తెలుసా, ఈ స్క్వేర్ అనేది పక్కకు రాస్తారు, పక్కకు అసలు రాకుని నెత్తి మీద పెట్టేసేది. ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యేది, క్యాన్సిల్ చేసేసేది. ఏవో చూడు 2/6/3/8 ఉంది అనుకో, ఇది మీద పోతే ఏమవుతుంది అంటే 2/6 ఇంటూ 8/3 అవుతుంది. సో ఈడ క్యాన్సిల్ అయితే 3 2 3s 2 4s అని చెప్పి డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తాం. ఈడ గిట అట్లానే చేస్తాం, మీకు అర్థం కానికే రాసినంతే. ఇది మళ్ళీ మీదికి రాసినాం అనుకో ఒక స్టెప్ పోక, అందుకని డెల్టా 1 రాసేసిన అయితే మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సల్, ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ క్యాన్సల్, మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాన్సల్. అంటే ఏం మిగిలింది మనకి, పడుతుందా లేదా చూసిన ఫస్ట్. ఇంకొక స్టెప్ పడుతుంది. ఇప్పుడు చూడు, ఇది 1 అయిపోతుంది. ఈ 4ని నేను మీదకి ఎలా కొట్టచ్చు కదా, సరే ఒక స్టెప్ రాసినాక ఎలా కొడతా. ఇక్కడ చూడు ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ 3s స్క్వేర్ మైనస్ ఎస్బి ఎస్ కామన్ తీస్తాం, ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎస్ ఇంటూ ఏఎస్ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎస్ ఇంటూ బిఎస్బి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎస్ ఇంటూ సి ఎస్ఎస్సి వచ్చేసి. డినామినేటర్లో చూడు ఒక బి స్క్వేర్ ఒక ఏ స్క్వేర్ ఒక సి స్క్వేర్ మిగిలిందిగా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మిగిలింది. ఇక్కడ చూసినట్టయితే డినామినేటర్ వచ్చేసింది మనకి, న్యూమరేటర్ ఎట్లా వస్తుందో చూసుకోవాలి అంతే. బై 4. ఈ 4 ఎట్లా మర్చిపోతారు, నేను మర్చిపోయాను, మీరు మర్చిపోదు కదా. 4 ఉంది, ఈ 4ని మనం నెక్స్ట్ స్టెప్లో మీదకి ఎలా కొడతాం. సో ఇది మొత్తం ఇంటూ 4 అవుతుంది. ఇప్పుడు చూడు ఈ 4 మీదకి పోయింది, సో 3s స్క్వేర్ మైనస్ ఎస్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే మనకి మన ఫార్ములా ఉందంటూ ఉంది. ఏముందన్న అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా. సో ఈ 2 అవతలకి ఎలా పడితే 2s ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి రాయొచ్చు కదా. ఇది సిన్స్లో పడేసేయి సరేనా. సిన్స్ అంటే ఈ స్టెప్లో ఏడికి ఏం ఎత్తుకొస్తున్నావు అని. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s బ్రాకెట్ ఇంటూ 4, కింద ఉన్న 4ని మీదకి ఎలా కొట్టేసిన అయిపోయింది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అయిపోయింది కదా. సో ఇక్కడ చూడు 3s స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 1s are 2, ఎస్ ముంగట ఏం లేకపోతే 1, ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఇంటూ 4 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. 3s స్క్వేర్ మైనస్ 2s స్క్వేర్ 1s స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇక్కడ ఇంటూ 4 ఉంది మర్చిపోవద్దు. ఇప్పుడు ఈడ చూడు, ఈడ మనకి ఎస్ వచ్చింది, ఆడ కాకపోతే ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది కదా. సో మళ్ళీ ఏం చేస్తే ఎస్ని సబ్స్టిట్యూట్ చేసేసి అయిపోతుంది. ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 హోల్ స్క్వేర్ ఇంటూ 4 ఈక్వల్స్ టు గీత కింద ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఇది ఏమవుతుంది, 2కి గిట స్క్వేర్ ఉంటుంది కదా, 4 బయటికి వచ్చేస్తుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 ఇంటూ 4. ఈలో తప్పు రాసిన, ఈ చిన్న చిన్న తప్పులు ఇటు ఎందుకు చేస్తున్నాం అంట, కావాలని చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో చేయొద్దని. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, అందుకని చెప్పి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca సార్ ఫార్ములా. ఇక్కడ మీరు రెడ్డిగా స్క్వేర్లు రాయాలి సరేనా, డినామినేటర్లో రాసేసేయాలి. మీరు లైవ్లో పక్క నుండి ఇంకా మంచిగా చెప్పవచ్చు, కానీ ఇది యూట్యూబ్ కాబట్టి మీకు లేని డౌట్లు గిట్ట పోరాళ్ళకి ఎట్లా డౌట్ వస్తుందో అని చెప్పి, అంటే నేను ఎక్స్పీరియన్స్ అయిన స్టూడెంట్స్ తోటి వాళ్ళ దగ్గర నుంచి గిట్ట నేర్చుకొని చెప్తున్నాను. మీకు ఎంత చిన్న డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టారు, ఏం కాదు. కాకపోతే పక్కన టైం గిట్ట ఇంక్లూడ్ చేయాలి అన్న. 7 minutes 10 seconds కాడ 4 minutes 20 seconds కాడ పెట్టినాం అనుకో, అప్పుడు నేను క్లియర్గా చెప్పడానికి వస్తాయి. ఇప్పుడు చూడు ఇక ఏమొచ్చింది, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ బై
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇది అనుకుంటే ఒక 2 నిమిషాలలో ఇటు అయిపోగొట్టవచ్చు. బట్ మీకు అర్థం కాదు కదా, అర్థం కాకనే వచ్చింది కదా యూట్యూబ్కి. ఈ ఒక్కసారి చూసే క్లారిటీ రావాలని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్తాం ఇక మనం. హెన్స్ ప్రూవ్డ్. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయి. నువ్వు అడిగిన ఒక 24 hours తర్వాత పెడుతున్నాయి, ఎందుకంటే మన ఫోన్ గిట్ట సపోర్ట్ చేసలేదు, మస్తు వేడవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయి. ఎట్లా అనిపించిందో చెప్పు.